తేజ గారు ప్రెజెంట్ మార్కెట్‌లో ఫినాన్స్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి? రిస్క్ లేకుండా ఉండేవి ఏమున్నాయి అసలు? మనకి స్టాక్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది, ప్రీ ఐపీఓస్ ఉన్నాయి, బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా చాలా మ్యూచువల్ ఫండ్స్, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఫినాన్షియల్ ప్రోడక్ట్స్. ఏ ప్రోడక్ట్ మనకి బెస్ట్ అనేది మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇంకొక ప్రోడక్ట్ బెస్ట్ రిటర్న్ వచ్చేది స్టాక్స్. హ్మ్. ఇప్పుడు మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాం తీసుకెళ్ళి. లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ తీసుకున్నాం, విప్రోనో లేకపోతే ఇన్ఫోసిస్. వాటి స్టోరీస్ కూడా మనకు తెలుసు. 1990లో విప్రోలో 10,000 పెట్టింటి, ఇప్పుడు 700 కోట్లు 800 కోట్లు అని చెప్తుంటారు కదా. అవును. బట్ ఇవి క్లిక్ అయిన కంపెనీస్. క్లిక్ అయిన కంపెనీస్ ఎన్ని ఉన్నాయి మార్కెట్లో? చాలా ఉన్నాయి. ఇప్పుడు 90%, 100%, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ మార్కెట్లో 100 కంపెనీస్ లిస్ట్ అయితే ఓన్లీ 5-6 కంపెనీస్ సస్టైన్ అవుతున్నాయి అనమాట. ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఆర్జన్ వరకు. మిగతావన్నీ డీలిస్ట్ అయిపోతున్నాయి. హ్మ్. ఆ కంపెనీస్ గురించి ఎవరు మాట్లాడరు అనమాట. ఏదైతే సక్సెస్ కంపెనీస్ ఉన్నాయో సక్సెస్ కంపెనీస్ గురించి మాట్లాడి ఇదే ఇండియన్ మార్కెట్, ఇదే స్టాక్ మార్కెట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. అవును. సో స్టాక్స్లో రిస్క్ ఉందా అంటే ఖచ్చితంగా కంపెనీ ఓరియంటెడ్ రిస్క్ ఉంది. ఇప్పుడు నువ్వు ఎత్తుకెళ్ళి ఒకటే కంపెనీలో పెడుతున్నావు అమౌంట్. హ్మ్. ఇప్పుడు విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ తీసుకెళ్ళి ఒకే కంపెనీలో పెడుతున్నావు. క్లిక్ అయితే 100% క్లిక్ అవుతుంది కంపెనీ. ఒకవేళ కంపెనీ డౌన్ అయితే నీ మొత్తం పోర్ట్ఫోలియో కిందకి అంతే వచ్చేస్తుంది కదా. కదా. నువ్వు ఒకే కంపెనీని బట్టి నువ్వు డిపెండ్ అవ్వలేవు కదా కంపెనీలో. సో కంపెనీ సెంట్రిక్ రిస్క్ ఉందన్నమాట అక్కడ. స్టాక్స్ బెస్టే, బట్ కంపెనీ సెంట్రిక్ రిస్క్ ఉందన్నమాట. ఇంకొకటి మంచి రిటర్న్ ఇచ్చేది ఏదైనా ఉందంటే బిజినెస్లో కూడా మంచి రిటర్న్ వస్తాయి. హ్మ్. మీరు ఓన్గా బిజినెస్ చేసుకుంటూ ఉంటే ఏ జాబు పనికిరాదు బిజినెస్ మొదలు. అవును అవును. కదా. అవును. ఎవరి మీద డిపెండ్ అవ్వనవసరం లేదు, టైమింగ్స్ లేవు, మీ జాబ్కి మీరే బాస్. ఎంత కష్టపడితే అంత ఇన్కమ్. ఎంత కష్టపడితే అంత ఇన్కమ్. అంతే కదా. అవును. ఇక్కడైతే ఎవరి కోసం మనం కష్టపడాలా. హ్మ్. వాళ్ళకి వచ్చిన డబ్బులో 10%, 12% లేకపోతే 5 అంతే, ఈ రేంజ్లోనే మనకు డబ్బులు వస్తాయి. అవును. అక్కడైతే నువ్వు కష్టపడిన డబ్బులు నీకే వస్తాయి. అవును.